ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్ను జిల్లా జైలులో ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ 14 నెలల పాలనలో కాంగ్రెస్ రాష్ట్రానికి వెలగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం సరికాదని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, రాష్ట్రంలో ఎక్కడా తమ పార్టీ కార్యకర్తలకు కష్టం వచ్చినా అక్కడికి వెళ్లి వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. కార్యకర్తలను అరెస్టు చేసి కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నారని, కొందరిని అరెస్టు చేస్తే ఆయన్ని అడ్డుకున్నట్టు కాదని తేల్చి చెప్పారు. లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్ళలో పెట్టొచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు.